శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు 5 ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. పని ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి. కాని ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. అంటే అధిక రాబడి వస్తుందని చెప్పి రిస్కీ పెట్టుబడులు, స్పెక్యులేషన్ లేదా జూదం వంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ఆకస్మిక కారణాల వల్ల గందరగోళం పెరిగి అది మీ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల పని కూడా ప్రభావితమై ఆదాయానికి ఆటంకం కలగవచ్చు. మీ సన్నిహితుల సలహాలను, ముఖ్యంగా ఆర్థిక విషయాలలో వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవటం మంచిది. సమతుల్య ప్రవర్తనను కొనసాగించడం మరియు క్రమశిక్షణను పాటించడం ద్వారా అనవసరమైన ఖర్చులను నివారించవచ్చు. నియమాలను విస్మరించడం, ముఖ్యంగా ఆర్థిక నిబంధనలను పాటించకపోవడం నష్టాలకు దారితీస్తుంది. వాదనలలో పాల్గొనడం వల్ల సమయం మరియు డబ్బు రెండూ వృధా కావచ్చు. ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందు నుంచే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ధనుస్సు రాశివారు ఈరోజు ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీపడకూడదు. శారీరక సంకేతాలను విస్మరించవద్దు. చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. అజాగ్రత్తగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశముంది. ఆహారంలో స్వచ్ఛతను పాటించడం చాలా ముఖ్యం. బయటి ఆహారం, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆరోగ్యం విషయంలో రాజీపడకూడదు. అవసరమైతే పని నుండి విరామం తీసుకోవాలి. ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండటం శారీరకంగా కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఆకస్మిక కారణాల వల్ల కలిగే గందరగోళం మరియు మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. పని ప్రభావితం కావడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగి అది బీపీ, తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. మీ ప్రేమైన వారి సూచనలను, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను పాటించడం మంచిది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమయానికి నిద్ర, వ్యాయామం వంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అపరిచితులతో ఎక్కువగా కలవడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో కొంత గందరగోళంగా మరియు సవాలుగా ఉంటుంది. పని ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి. కాని ఊహించని సంఘటనల వల్ల మీ ప్రణాళికలు దెబ్బతినే అవకాశముంది. ఆకస్మిక కారణాల వల్ల గందరగోళం పెరిగి పని ప్రభావితం కావచ్చు. దీనివల్ల మీ ఉన్నతాధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వసిరావచ్చు. ప్రమాదకరమైన పనులను లేదా మీ సామర్థ్యానికి మించిన బాధ్యతలను స్వీకరించడానికి ఇది సరైన సమయం కాదు. కుటుంబ మద్దతు ఉన్నప్పటికీ వృత్తిపరమైన సమస్యలను మీరే పరిష్కరించుకోవాల్సుంటుంది. అజాగ్రత్తగా ఉండటం వల్ల పనిలో తప్పులు దొర్లే అవకాశముంది. సమతుల్య ప్రవర్తనను కొనసాగించడం మరియు సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఉండటం చాలా ముఖ్యం. క్రమశిక్షణ మరియు నియమాలను పాటించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. అపరిచితులను లేదా కొత్త సహోద్యోగులను గుడ్డిగా నమ్మవద్దు. ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి మరియు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ప్రియమైన వారు లేదా అనుభవిజ్ఞులైన సహోద్యోగుల సలహాలను స్వీకరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు. ప్రమాదకర వ్యాపార ప్రయత్నాలకు, అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త మార్కెట్లలోకి, అంటే అనుభవం లేని వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆకస్మిక సంఘటనలు లేదా మార్కెట్లోని మార్పుల వల్ల మీ వ్యాపార ప్రణాళికలు దెబ్బతినే అవకాశముంది. పని ప్రభావితం కావడం వల్ల లాభాలు తగ్గే అవకాశముంది. అపరిచితులను, ముఖ్యంగా కొత్త భాగస్వాములను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నియమాలను, ముఖ్యంగా చట్టపరమైన మరియు పన్ను నిబంధనలను విస్మరించడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వాములతో లేదా కస్టమర్లతో వాదనలకు దిగవద్దు. ఆలోచనాత్మకంగా నెమ్మదిగా ముందుకు సాగాలి. తొందరపడి ఒప్పందాలపై సంతకాలు చేయకూడదు. మీ సన్నిహితులు లేదా అనుభవిజ్ఞులైన సలహాదారుల సూచనలను తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ వ్యాపారంలో నష్టభయం ఎక్కువగా ఉంది.
సమతుల్య ప్రవర్తన మరియు క్రమశిక్షణతో ఖర్చులను నియంత్రించుకోవడం మరియు నష్టాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కష్టంగా ఉంటుంది. ఆకస్మిక కారణాల వల్ల గందరగోళం పెరిగి చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. దీనివల్ల మీ చదువు ప్రభావితం కావచ్చు. శారీరక సంకేతాలను అంటే అలసట లేదా అనారోగ్యాన్ని విస్మరించవద్దు. ఇది మీ అభ్యసన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అజాగ్రత్తగా ఉండటం వల్ల పరీక్షలలో తప్పులు చేసే అవకాశముంది. వివేకాన్ని పెంచుకోవాలి మరియు సమతుల్యంగా ప్రవర్తించాలి. క్రమశిక్షణను అలవరుచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో స్వచ్ఛతను పాటించాలి, లేకపోతే అనారోగ్యం పాలై చదువుకు దూరం కావచ్చు. అపరిచితుల లేదా తప్పుడు స్నేహితుల మాటలు విని తప్పుదారి పట్టవద్దు. నియమాలను అంటే కాలేజీ నిబంధనలను లేదా మీ అధ్యయన ప్రణాళికను విస్మరించవద్దు. వాదనలకు దూరంగా ఉండాలి. తొందరపడి ఏ కోర్సులో చేరడం లేదా సబ్జెక్టును మార్చడం వంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ ప్రియమైనవారు అంటే తల్లిదండ్రుల లేదా ఉపాధ్యాయుల సలహాలను పాటించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశివారు ఈరోజు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రమాదకరమైన ప్రయత్నాలకు, అది ఆర్థికమైన శారీరకమైన, దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. శారీరక సంకేతాలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో స్వచ్ఛత చాలా ముఖ్యం. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు మరియు వారితో లావాదేవీలు జరపవద్దు. నియమాలను మరియు నిబంధనలను ఎట్టి పరిస్థితులలో విస్మరించకూడదు. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి అడుగు ఆలోచనాత్మకంగా వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఆకస్మిక సంఘటనలకు సిద్ధంగా ఉండాలి మరియు గందరగోళానికి గురికాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సలహాలను వినండి. సమతుల్య ప్రవర్తన మరియు క్రమశిక్షణ ఈరోజు మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతాయి. ఈరోజు ధనుస్సు రాశివారికి కుటుంబ మద్దతు లభిస్తుంది. మీరు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు అండగా నిలుస్తారు. అయితే మీరు పనిలో లేదా ఆరోగ్యంలో ఎదుర్కొనే సమస్యల కారణంగా మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. ఆకస్మిక కారణాల వల్ల కుటుంబంలో కొంత గందరగోళం లేదా ఆందోళన నెలకొనే అవకాశముంది. మీ అజాగ్రత్త మరియు సమతుల్యం లేని ప్రవర్తన కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించవచ్చు. వాదనలకు దూరంగా ఉండటం కుటుంబంలో శాంతిని కాపాడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో, ముఖ్యంగా ప్రమాదకరమైన వాటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను వినడం చాలా ముఖ్యం. వారి సూచనలను విస్మరించవద్దు. ఆహారం విషయంలో కుటుంబమంతా కలిసి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచిది. అపరిచితులను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి కుటుంబానికి సంబంధించిన ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మొత్తానికి కుటుంబం మీకు మద్దతుగా ఉన్నప్పటికీ మీ చర్యల వల్ల వారికి ఆందోళన కలిగించకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధంలో అవగాహన మరియు మద్దతు చాలా అవసరం. మీకు మీ భాగస్వామి యొక్క కుటుంబ మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యలు లేదా పని ఒత్తిడి కారణంగా మీ భాగస్వామి ఆందోళన చెందవచ్చు. వారి శారీరక సంకేతాలను కూడా మీరు విస్మరించకూడదు. మీ ఇద్దరి మధ్య సమతుల్య ప్రవర్తనను కొనసాగించడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి. మీ భాగస్వామి చెప్పే సూచనలను, ముఖ్యంగా మీ ఆరోగ్యం మరియు ప్రమాదకరమైన పనుల గురించి వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. ఆకస్మిక సంఘటనలు లేదా గందరగోళం మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకుండా చూసుకోవాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కలిసి ఆలోచించి ముందుకు సాగాలి. ఆహారం విషయంలో ఇద్దరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచితుల విషయంలో లేదా ఆర్థిక విషయంలో మీ భాగస్వామి సలహా పాటించడం మంచిది. మీ అజాగ్రత్త వారిని బాధపెట్టవచ్చు, కాబట్టి బాధ్యతాయుతంగా మెలగాలి. ధనుస్సు రాశివారి ప్రేమ జీవితం ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలనే సలహా ప్రేమ జీవితానికి కూడా వర్తిస్తుంది. అంటే తొందరపడి కొత్త సంబంధాలలోకి ప్రవేశించడం లేదా ఉన్న సంబంధంలో పెద్ద మార్పులు చేయడం వంటివి చేయకూడదు. కుటుంబ మద్దతు ఉన్నప్పటికీ మీ ప్రేమ సంబంధానికి వారి నుండి ఆమోదం లభించకపోవచ్చు. మీ అజాగ్రత్త లేదా నిర్లక్ష్యమైన వైఖరి మీ భాగస్వామిని బాధపెట్టవచ్చు. సమతుల్య ప్రవర్తనను పాటించడం మరియు మీ భాగస్వామి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యల కారణంగా మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అపరిచితులను నమ్మి మీ ప్రేమ రహస్యాలను వారితో పంచుకోవద్దు. వాదనలకు, అపార్థాలకు దూరంగా ఉండాలి. ఆలోచనాత్మకంగా మరియు నెమ్మదిగా ముందుకు సాగాలి. ఆకస్మిక సంఘటనలు లేదా గందరగోళం మీ సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు. మీ ప్రియమైన వారి అంటే మీ భాగస్వామి యొక్క సలహాలను వినడం మరియు వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం మీ బంధాన్ని కాపాడుతుంది. అవివాహితులు ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి.
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.